మహాభారతంలో ఇంద్రప్రస్థ నగరం టెర్రాఫార్మింగ్ కథకు గొప్ప ఉదాహరణ. కృష్ణుడు, పాండవులు ఖండవ ప్రస్థం అనే అడవిని శివద్రోణంతో తగిలించుకుని ఒక అందమైన నగరంగా మార్చారు. ఇది టెర్రాఫార్మింగ్ సూత్రాలకు దగ్గరగా ఉంది. రామాయణంలో రావణుడు లంకా నగరాన్ని తాపి ప్రకారంగా నిర్మించాడు. ఇది ఆ కాలంలో ఉన్న అనేక విస్తృతమైన నిర్మాణాలకు ఒక ఉదాహరణ. రావణుడు ఈ నగరాన్ని రత్నాలతో అలంకరించి ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాడు. విష్ణువు వామన రూపంలో ఉన్నప్పుడు అతడు తన 3 అడుగులతో భూమిని, ఆకాశాన్ని మరియు పాతాళాన్ని తీసుకున్నాడు. ఇది ఒక ధార్మిక టెర్రాఫార్మింగ్ కథకు సమానం. ఈ విధంగా భారతీయ పురాణాలు టెర్రాఫార్మింగ్ భావనలను ప్రాచీన కాలంలోనే ప్రతిబింబించాయి. ఈ కథలు మనం టెర్రాఫార్మింగ్ సూత్రాలను ఎలా ఉపయోగించాలో చెప్పడం వంటి భావనలను కలిగిస్తాయి. మీరు